మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 121వ కీర్తన 3వ వచనము. ఆయన నీ పాదము త్రొట్టిలో నీయడు, నిన్ను కాపాడువాడు కురుకడు. వీడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మన పాదం త్రొట్టిలో నివ్వకుండా దేవుడు మన అనుక్షణం కూడా కాపాడే దేవుడుగా ఉంటున్నాడు, రక్షించే దేవుడుగా ఉంటున్నాడు, మనల్ని భద్రపరుస్తాడు, సంరక్షించే దేవుడుగా ఉంటున్నాడు, నిజమైన సహాయకుడుగా ఉంటున్నాడు, మనకు భద్రతనిచ్చేవాడుగా ఉంటున్నాడు. మనం యేసయ్య వైపు చూస్తూ ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి. మన అనుక్షరం కూడా దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. దేవుని మాటకు లోబడి మనము జీవించాలి. దేవుని కొరకు యథార్థంగా జీవించాలి. పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా ఉండాలి. దేవస్థానంలో ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగి మనము ఉండాలి. అప్పుడే మనము దీవించబడతాము, ఆశ్రయించబడతాము. ఆయన మన పాదమును త్రొట్టిలో ఇయ్యకుండా మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. మన యొక్క త్రోవలయందు నడుచువారయందు దేవుడు ఆశ్రదించే దేవుడుగా ఉంటున్నాడు. అనుక్షరం దేవుడు మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు, క్షేమాన్ని దయచేస్తాడు. దివారాత్రులు కూడా మనము దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను గైకొనే వారిగా ఉండాలి. ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకునే వారిగా మనము ఉండాలి. అప్పుడే మనము దీవించబడతాము, వర్ధిల్లుతాము, ఆశ్రదించబడతాము. మనల్ని దేవుడు అత్యధికంగా హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ప్రతి అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. కునుకక నిద్రించక అనుక్షణం దేవుడు మనల్ని కాపాడి, రక్షించి, సంరక్షించి, భద్రపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా తన పాదం త్రొట్టిలో నివ్వకుండా ప్రభా నువ్వు కాపాడే దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు. అనుక్షణం రక్షించువాడు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఒక సహాయం చేయవాడో తండ్రి, మళ్ళీ భద్రపరచువాడో తండ్రి, సంరక్షించువాడో ప్రభా నీకు స్తోత్రాలు. మళ్ళీ పోషించువాడవయ్యా నీకు వందనాలు ప్రభా. మాకు కావాల్సిన ఇవులన్నీ అనుగ్రహించేవాడో తండ్రి, ప్రతి అవసరం తీర్చివాడో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ త్రోవలను నడిపించే దేవుడు నీకు స్తోత్రాలు ప్రభా. మేము నీ వైపు చూస్తూ ముందుకు నాన్న సాగిపోయే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా నీ కొరకు పరిశుద్ధంగా జీవించే వారిగా ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయా సహాయం చే ప్రభా నీకు వందనాలు అయ్యా తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా. ఎవరి వాళ్ళ సమస్యలు ఉన్నారో ప్రభా వారిని దర్శించున్నాయన. వారికి బాధ సమస్యలు తొలగించండి ప్రభా. తన అప్పులతో బాధపడుతున్నప్పుడు దర్శించున్నాయన. వారికి అప్పు తీర్చి ఆశ్రయించి దీవించు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. కార్యం చేయి ప్రభా నీకు వందనాలు నాయన. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభు. యొక్క వాగ్దానం తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపడి ప్రార్థన దేవుడార్థిగా మనకు తోడే నడిపిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.